మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువు గారికి ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం నిన్నటి నుంచి మొదలు పెట్టుకున్నాం. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పినప్పుడు చిత్తవృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి అందులో ఒక్కొక్క దాని గురించి మనం వివరణ తీసుకుంటూ చిత్తవృత్తులు 5 రకాలుగా ఉంటాయని చెప్పుకుంటూ, మరి అందులో మొట్టమొదటిది ప్రత్యక్ష ప్రమాణం గురించి మనం ప్రమాణము అని చెప్పుకుంటే ఆ ప్రమాణంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 ఆగమ ప్రమాణము అని. మరి నిన్న ప్రత్యక్ష ప్రమాణం చెప్పుకున్నాం. మరి ప్రత్యక్ష ప్రమాణము అంటే 10 ఇంద్రియాల ద్వారా మనం సేకరించినవి, మరి అవి వృత్తులుగా తయారు చేసుకుంటాం. అది ధ్యానంలో మనకి ఈ వృత్తులే విజృంభించి మనకి ధ్యానం కుదరనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మరి ఇంకొంచెం లోతుకు వెళ్తే ఈ వృత్తులు ప్రత్యక్షంగానైనా, మరి ఇంకా అనుమాన ప్రమాణం రెండవది. మరి ఇవి ఎలా పనిచేస్తున్నాయి మనకి చిత్తంలో అన్నది ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి ఈ అనుమాన ప్రమాణం అంటే ఏంటి అంటే, మరి ఈ అలవాటు చిన్నప్పటి నుంచి మరి మనం పెరిగే వాతావరణాన్ని బట్టి కానివ్వండి, లేదా తల్లిదండ్రుల వల్ల కానివ్వండి, ఎక్కువ చాలా మందిలో మరి నేను చూస్తున్నాను, ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటారు. ఈ అనుమానం వల్ల ఏమవుతుంది అంటే ఒకసారి అనుకుని మరి వెంటనే తెలుసుకున్నప్పుడు ఏదీ లేదు. మరి ఇదే అలవాటుగా మారినప్పుడు ఈ అనుమానం అది వృత్తిగా చిత్తంలో ఒక వృత్తిగా ఉండిపోతుంది. అంటే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మనసులో, చిత్తంలో వృత్తిగా ఉంటుంది. మరి ఇంద్రియాల ద్వారా ఉన్న పరిజ్ఞానం మనసులోకి వెళ్ళగానే అది వృత్తిగా మారుతుంది. కానీ అది మారితే ఆగిపోతే పర్వాలేదు, కానీ నిరంతర చింతనే చిత్తంలో వృత్తి అవుతుంది. మీరు ఆలోచించకపోతే వృత్తులుగా మారదు. ఆలోచించడం వల్ల నిరంతరము దాని గురించే మరి ఆలోచించడం వల్ల మరి అది వృత్తిగా మారడానికి అవుతుంది. మరి కొంతమందికి ఎప్పుడూ అనుమానమే. ఈ అనుమానం అన్నది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజాన్ని గుర్తించక అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఉంటారు. నిజాన్ని గుర్తించే శక్తిని కూడా వీళ్ళు ఎక్కువ కోల్పోతూ ఉంటారు. మరి దీనికి కారణం ఏంటంటే భయం, కోపం, దుఃఖం ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ అనుమానం అనేది ఉంటుంది. ఫస్ట్ భయాన్ని తీసుకుంటే చాలా మందికి భయం ఎక్కువ ఉంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని భయం, కొంతమంది తండ్రులే ఎక్కువ అనుకుంటారు, డిసిప్లిన్ 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 అనుకుంటూ పెంచుతారు. అంటే డిసిప్లిన్ ఉంచడము అంటే పద్ధతిగా పెంచడం కానీ భయంగా పెంచడం కాదు. ఇది తెలియదు కొంతమంది తల్లిదండ్రులకి. డిసిప్లిన్ అంటే పిల్లలు హుషారు తెప్పించాలి, ఏ టైంకి అది చేయాలి, ఏ టైంకి అది నేర్చుకోవాలి, ఏ టైంకి లేవాలో చెప్పాలి. అంతేకాని లేకపోతే చితకబాది అమ్మో నాన్న కొడతాడు అనే భయంతో లేపుతున్నారు. అలా కాదు. నాన్న నువ్వు గమ్ములు లేచేవనుకో, పనులు చేసుకోవడానికి తొందరగా పరిగెట్టక్కర్లేదు, నిదానంగా చేసుకోగలుగుతావు అని చెప్పి నచ్చచెప్పి ఓర్పుతో వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు అదే చేస్తారు. కానీ చిన్నప్పటి నుంచి మరి వాళ్ళు లేకపోతే కొట్టేసి బెదిరించేసి చేస్తే ఇక భయంతో పెరుగుతారు. అది భయంతో డిసిప్లిన్ ఎవరిలోనే రాకూడదంటే ఇష్టంగా రావాలి, ప్రేమగా రావాలి. ఈరోజు మీరందరూ 4 గంటలకి జూమ్లోకి వస్తున్నారంటే ఇష్టంగా వస్తున్నారు. ఆ ఇష్టంగా వచ్చిన వాళ్ళకి ఏదైనా సాధిస్తారు, ఏదైనా పొందుతారు. ఇష్టం లేకుండా భయంతో చేస్తే ఆ లోన భయం అనేది పెంచుతారు. నేను ఒక చోట చదివానండి,
భయంతో పెంచిన తల్లిదండ్రులే పిల్లలకి నరాల బలహీనతనే జబ్బు రావడానికి కారణమైంది అని. అంటే ఏమైంది? ఆ భయం వల్ల బిగిసిపోతున్నారు పిల్లలు. అది పెరిగి, పెరిగి, పెరిగి పెద్దదవుతుంది. పెద్దదయ్యి నేనేం చేస్తే ఏం తప్పో, ఇలా చేస్తే ఏం తప్పో అని ముందు ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత ఏమవుతుంది? ఇంకొక అనుమానం. ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడినా సరే, చిన్నప్పటి నుంచి అలవాటు లేక, వీడు నాతో మాట్లాడుతున్నాడంటే, నా వల్ల ఏమైనా వీడికి లాభం ఉందా అనే అనుమానం. అనుమానమొచ్చి ఆళ్ళు బాగా మాట్లాడినా, ప్రేమగా చూపించినా, ఎప్పుడూ ప్రేమ తెలియని, ప్రేమ కోల్పోయిన వాళ్ళకి అది కూడా ఆ అనుమానమే. అనుమానంతో ఏమవుతుంది? సత్యాన్ని గ్రహించలేరు. వాళ్ళు ఏ స్వార్థం లేకుండా కొంతమంది ఉండొచ్చు వాళ్ళతోటి. కానీ అక్కడ కూడా అనుమానమే. ఆ అనుమానం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆ అనుమానం రావడానికి చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు పెంచే పెంపకమే చెప్పొచ్చు. అందుకే చాలామంది చెప్తారు, మనసు అనేది మరి ఆ ఆహారం వల్ల పెంచి పోషిస్తది తల్లిదండ్రులు, పరిసరాలు అని కూడా చెప్తారు. మరి 3 కారణాలున్నాయి ఈ మనసును పెంచి పోషించడానికి. ఒకటి ఆహారం, 2 పరిసరాలు, చిన్నప్పటి నుంచి ఆళ్ళు పెరిగిన తల్లిదండ్రుల యొక్క స్వభావం. ఆ భయం ఎందుకు కలుగుతుంది పిల్లల్లో అంటే, ముందు ఆళ్ళిద్దరూ తల్లిదండ్రులు వాళ్ళ ఎదురుగుండానే దెబ్బలాడుకుని, కొట్టుకుని, తిట్టుకుంటే, లేతే ప్రతి చిన్న తప్పుకి పిల్లల్ని కొట్టేసి బాధేస్తే, వాళ్ళకొక భయం అనేదొస్తుంది. ఆ భయంతో వాళ్ళు సత్యాన్ని గ్రహించే శక్తి కోల్పోతారు. అది భయం వల్ల కొన్ని పనులు చేయలేకపోతారు. మళ్ళా తర్వాత అయ్యో! నేనెందుకు భయపడుతున్నానిప్పుడు అని బాధపడతారు. అది నిరంతరం వాళ్ళలో వేదనలాగా ఉండిపోతుంది. నేను చూస్తున్నాను ఇప్పటికి చాలా మందికి మగవాళ్ళు ఎదురుగుండా ఆడవాళ్ళకి గట్టిగా మాట్లాడే హక్కు కూడా ఉండదు కొందరిళ్ళలో. ఇప్పుడు కాదనుకోండి, పూర్వం రోజుల్లో నేను చూసేదాన్ని. మగవాడు తింటూ ఉంటే ఆడది అలా నించునే ఉండాలి. నేను చూశాను. నేను అనుకునేదాన్ని, పాపం వాళ్ళ ఆడవాళ్ళు ఏం చేశారు? కష్టపడి వంట చేసి, వీళ్ళ గొప్పేంటి? వీళ్ళు తినే వరకు వాళ్ళెందుకు నించోవాలి? అనుకునేదాన్ని. కానీ తెలియని చిన్న వయసులో ఏమో అలా ఉండాలేమో! నాకు తెలీదు కదా అనుకునేదాన్ని. అంటే అంత భయం. బిడ్డల్ని భయంగా, భార్యను భయంగా ఉంచితే, వాళ్ళకి చిన్న పని చెయ్యాలన్నా ఏమంటారో అనే అనుమానం. ఆ అనుమానం చెయ్యాలని ఉన్నా చెయ్యలేకపోతే అదే మనసులో ఉండిపోతుంది. అదే ఆలోచనతో ఉంటారు. తర్వాత ఏమవుతుంది? అది చిత్తంలో ఒక వృత్తిగా మారిపోతుంది. భయం. మరి కోపం. ఇది మనం ఎప్పుడైతే ఇలా ఉంచుతామో, ఆళ్ళలో కూడా కోపాన్ని క్రియేట్ చేయడానికి ఒక కారణం అయిపోతుంది. ఎందుకు అంటే, వాళ్ళు ఎదిరించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది? లోన ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ పెంచుకోవడమే వాళ్ళకి ఆ కోపాన్ని, భయాన్ని ఉన్నప్పుడు మరి లోన వ్యక్తం చెయ్యలేనప్పుడు లోన వృత్తిగా మారిపోతుంది. చూడండి, ఒక చిన్న అనుమానమే వృత్తిగా రావాలంటే కారణం భయం, మరి దుఃఖం, కోపం అని చెప్పడం జరిగింది. దుఃఖం అంటే ఒక్కొక్కసారి మరీ భరించలేని పరిస్థితుల్లో దుఃఖం. ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు. భర్త తిట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ తర్వాత ఆ భార్య ఎంత దుఃఖపడుతుందో అన్నది ఎవరు గ్రహించరు. అలాగే 10 మందిలో కొంతమందికి గొప్పగా అవమానం చేస్తారు. చేసినప్పుడు కూడా మరి భార్యలు చాలా దుఃఖపడుతూ ఉంటారు. పిల్లల్ని కూడా వీడి మొఖం వీడికేమి బుర్రకెక్కదండి. వీడు మొద్దు బుర్ర. మా చిన్నోడున్నాడండి చాలా టాలెంటెడ్ పర్సన్ అని మాట్లాడతారు. మరి వీడిని అవమానించి వాడిని చేస్తే అందరూ ఒకే ఆత్మస్థితిలో ఉండరు. అందరూ గత జన్మలో కొంత ఏదో
కొంత నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే సాధన లేక మూర్ఖంగా ఉన్న తల్లిదండ్రులు కానీ, మూర్ఖంగా ఉన్న ప్రజలు కానీ అర్థం చేసుకోవడమే తక్కువ. అప్పుడు వాళ్ళలో ఏమవుతుంది, నేను ఎందుకు పనికిరానని అనుమానం, నాకు ఏది చేత కాదు అనే అనుమానం, నేనేమీ చెయ్యలేను అనే అనుమానం, ఇవన్నీ మనసులో ఉండి ఉండి అవి చిత్తంలో వృత్తులుగా మారతాయి. అంటే ఇప్పుడు మనం సాధనలోకి వచ్చినప్పుడు వచ్చేసాము, అయిపోతాము అని కాదు. ఇవన్నీ తొలగించుకోవాలి. ఎప్పుడు తొలగించుకుంటాం చెప్పండి? నేను ఆత్మని. ఆ ధైర్యస్తుడి దాంట్లో ఏ ఆత్మ ఉందో నాలోని ఆ ఆత్మ ఉంది. గురువులో ఏ ఆత్మ ఉందో, భగవంతుడు ఏ ఆత్మస్వరూపుడో మాలో కూడా అదే ఉంది. కాదంటే నా మనసుకున్న భయాల వల్ల, నా మనసుకున్న అనుమానాల వల్ల, నాకున్న కోపం వల్ల నేను సాధించలేకపోతాను అనేది అర్థమైతే అవన్నీ మెల్లిమెల్లిగా మనం తొలగించుకుంటాం. ఈ అనుమానం వల్లే, అందుకే అంటారు పెద్దలు, అనుమానమే పెనుభూతం. ఊరికే అనలేదండి. అనుమానం ఎంతుండి 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 ఎంతో ఎదిగిపోతూ ఉంటుంది. ధ్యానం దగ్గరికి వచ్చే వరకు అందరూ అనుమానాల్ని, కోపాల్ని, దుఃఖాల్ని పెంచి పోషించుకున్నారు. ధ్యానం దగ్గరికి వచ్చాక గురువుగారు చెప్పిన ఒక్క మాట, అందరూ ఆత్మస్వరూపులే అన్నప్పుడు ఇవన్నీ మెల్లి మెల్లిగా తగ్గించుకున్నారు. అందుకే ధ్యానం చేయడమే కాదు, ఇలాంటి జ్ఞానం క్లాసులు కూడా వింటే మన మనస్సు ఎందుకు ఆలోచిస్తోంది అంటే, చిన్నప్పటి నుంచి నీకున్న అనుమానాలు, చిన్నప్పటి నుంచి నీకున్న భయాలు, నీకు చిన్నప్పటి నుంచి ఉన్న కోపం, చిన్నప్పటి నుంచి ఉన్న దుఃఖం, ఈ మూడిట్ల వల్లే అనుమానం పెరుగుతోంది. ఎవరిని సరిగ్గా అర్థం చేసుకోము. అర్థం చేసుకునే అంత బ్రాడ్ మైండ్ తల్లిదండ్రులు మనకి ఇవ్వలేదు. ఇప్పుడు కొంతమందికి చూడండి, అందరిలో తప్పులే కనిపిస్తాయి. కానీ బుద్ధుడు చెప్పాడు కదా, తప్పులు చూడకు. ఎదుటి వాళ్ళు 90 తప్పులున్నా, అది మంచున్నా మంచి వైపు చూడు. ఎందుకలా చెప్పాడు? ఆ మంచిని చూడటంలో మనకి నేరో మైండ్ బ్రాడ్ మైండ్ అవుతుంది. ప్రతి వాళ్ళలో మంచిని చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నువ్వు మంచిగా మారిపోతావు. నీలో ఉన్న దోషాలను తొలగించుకుంటావు. ఆ దోషాలు పోవాలి. ప్రతి వాణ్ణి వాడిలో ఒక్క చెడ్డుంటే అది భూతద్దంలో చూసి పెద్దగా చేసేస్తున్నాం మనం. ఇప్పుడు మనకి ఎవరైనా మంచిగా మాట్లాడితే, వీడికి నా వల్ల ఏదో లాభం ఉంది, అందుకే నాతో మంచిగా ఉంటున్నాడు, ఇదొక రకం అనుమానం. అంటే అవతల వాడు మనతో మంచిగా ఉన్నా మనం వేరేగా అనుమానిస్తున్నాము. అలాగే ఎవరైనా కొంచెం మంచిగా ఏదైనా కార్యక్రమంలో ఉంటే, వాడి ముఖం, వాడి ఈ మధ్య తయారయ్యాడు, ఇది వరకు పెద్ద ఎదవ ఉంటాం. అంతేకాని నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది మనకి ఉండదు. ఆ అనుమానం లోన ఉంటే, ఇప్పుడు మనకి ఎక్కడైనా పొగ కనిపించింది అనుకోండి, ఏదో దూరంగా పొగ కనిపిస్తుంది, అక్కడ ఏమన్నా ఇల్లు కాలిపోయాయి ఏంటి, అంత పొగ వచ్చేస్తుంది అంటాం. నీకెందుకు వచ్చిందా అనుమానం? నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాం? ఒక ఫ్యాక్టరీ పొగ రావచ్చు, లేదా చిన్న మంట వేసుకుని చలి కాకపోవచ్చు, ఇది పెద్ద ప్రమాదం కాదు. కానీ మనకి చిన్నప్పటి నుంచి ప్రతి దాన్ని అనుమానించి అనుమానించి మంచిని కూడా చెడ్డగా ఊహించుకోగలుగుతున్నాం. ఇది ముందు మనలోంచి పోవాలి. ఈ ఆలోచన చిత్తంలో వృత్తిగా ఏర్పడకూడదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు వెతికినప్పుడు నీ చిత్తం వృత్తిగా చేసుకుంటుంది. ఇక్కడతో నువ్వు వదిలేస్తే అనుమానించకుండా అది చిత్తంలో వృత్తిగా మెగలదు. మంచి చేసిన చెడ్డకి అనే అభిప్రాయం వచ్చిందంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక స్వార్థ బుద్ధితో ఉంటే
నాకే మంచి జరగాలనే ఒక స్వార్థ బుద్ధితో ఉంటే ఎదుటివాడు మంచి చెప్పిన తలకి ఎక్కదు. ఇప్పుడు కృష్ణుడు రాయబారానికి వచ్చాడు. ఫస్ట్ యుద్ధం ప్రకటించకూడదు కదా. మరి అరణ్యవాసం అజ్ఞాతవాసం అయినా వాళ్ళు రాజ్యం ఇవ్వట్లేదు కౌరవులు అని కృష్ణుడు పాండవుల తరపున రాయబారానికి వచ్చి మరి చెప్తూ ఉంటాడు ఇవ్వమని 5 ఊళ్ళైనా. కానీ స్వార్థపరుడు దుర్యోధనుడు ఇవ్వడానికి ఇష్టపడడు. కానీ అప్పుడు కృష్ణుడు హెచ్చరిస్తాడు, నువ్వు పాండవులను తక్కువ అంచనా వేస్తున్నావు, మరి వాళ్ళకి కోపం వచ్చి యుద్ధమే జరిగితే జరిగే వినాశనం ఏంటో కూడా తెలియచెప్పాడు. ఎందుకు జరగబోయేది ఇది, నువ్వు ఇచ్చేవా బతుకుతావు, ఇవ్వకపోతావా యుద్ధమే చేస్తే ఇలా జరుగుతుంది అని మొత్తం వివరిస్తే మరి దుర్యోధనుడు కృష్ణుడిని అనుమానించి ఏం చెప్పాడు, వాళ్ళు శక్తివంతులని నువ్వు చెప్తున్నావు కదా, మేము శక్తివంతులమే, యుద్ధమే ప్రకటించాడు. మరి హితవు చెప్పిన కృష్ణుడి మాట వినలేదు కాబట్టే కృష్ణుణ్ణి అనుమానించి అవమానించాడు. అందుకని నాశనమే దుర్యోధనుడికి జరిగింది. మరి మీరు మయసభలో సీన్ చూసుంటారు సినిమాలు. అక్కడ దుర్యోధనుడు నీళ్లను అడుగులు తేలిగ్గా వేశాడు, నీళ్లు అని భ్రమించి, మరి అర్థం ఉంటే అది నీరు కాదనుకుని అందులో పడినప్పుడు ప్రయత్నంగా ద్రౌపది నవ్వడం, నన్ను అవమానించిందని ఏదేదో ఊహించుకుని అనుమానించి మరి వీళ్ళను కూడా అవమానించాలి అని ప్రయత్నించడం, ఇలాంటివి అనుమానం ఎంత పెద్ద ప్రమాదమో భారతం చూస్తే అర్థమవుతుంది. అందుకే మనం ఏంటంటే ప్రతి వాళ్ళని అనుమానిస్తున్నాం, అంటే ప్రత్యక్షంగా చూడం, ఎప్పుడుదో 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 గుర్తు చేసుకుంటూ మరి ఇవన్నీ మనం ఈ చిత్త వృత్తుల్ని అనుభవిస్తున్నాం. ఒక అనుమానం మనకి ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి, ఆనందాన్ని అంతకంటే ఇవ్వదు. ఇది గమనిస్తే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి అనుమానం అన్నదే మన దగ్గరికి రాకూడదు. ఎప్పుడైతే అనుమానం మనలోంచి మొదలయ్యిందో ఇంకక్కడ ఆనందమే ఉండదు. ఒక్కసారి అనుమానం పడ్డిందా మన మనసు ప్రతి దాన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు లోకంలో చాలా మంది ఏదో ఫుడ్ కూడా మొదలెడతారు, ఇది తింటే ఇది, ఇది తింటే అది, ఇది తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అనుకుంటే ఇంకక్కడి నుంచి దీంట్లో ఏముంది ఏం చేస్తుంది అనే ఒక అనుమానంతో తింటున్నాం. అలాగే మరి ఎవరైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను, నేను గొప్పగా కనిపిస్తున్నాను అని లేదేమో, నా డ్రెస్ బాగుందా, నా మేకప్ బాగుందా, ఇది చిన్న అనుమానంతో ఇంట్లోంచి బయలుదేరడం. ఇలా ప్రతి విషయాన్ని గమనించుకుంటే ప్రొద్దుట లేచింది ప్రతి విషయాన్ని మనం గమనిస్తే ఎన్నిసార్లు అనుమానంతో ప్రవర్తించామో మనం లెక్కేసుకుంటే ఇది చిత్తంలో వృత్తిగా మిగిలిపోయింది, ఇదే నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ అనుమానం కూడా ఒక ఆలోచన కింద నాకు ధ్యానంలో వస్తోంది అంటే మనం అందుకే పత్రిసారి ఒక్కొక్కసారి అనేవారు, నీకు వస్తున్న ఆలోచన ఏంటో ఒకసారి గమనించు, జరిగిపోయినాయి వచ్చినాయా కట్ చేయి, అందులో గమనించుకుని ఏంటి అంటే ఏదైనా గతంలో ఎవరైనా మాట్లాడిన మాట నేను ఇంకా తీసుకుంది ఇంకా అనుమానంతో ఉండి పదే పదే గుర్తు చేసుకుంటే అది వస్తూ ఉంటే నేను ఇంకా అనుమానం పడి వృత్తిగా లోన్ తయారు చేసేసాను అని నువ్వు తెలుసుకోవాలి. అక్కడే వదిలేస్తే వాళ్ళు అన్నారు ఏదో సమాధానం చెప్పాం, అది వదిలేయాలి, వదలట్లేదు మనం. ఒకడు మంచిగా మాట్లాడినా అనుమానిస్తున్నాం, అలాగే ఒకడు శత్రువుగా ఉన్న వీడింకా
శత్రువుగా నాకు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నేను ఎలాగే వీడిని ఇన్సల్ట్ చేయాలి, ఇది కూడా ఆలోచిస్తున్నాం. లేదా మనకి అయాచితంగా ఏదైనా వచ్చింది, కొందరికి ఏంటంటే భయం వల్ల ఇక్కడ పెద్ద వర్షం వచ్చి ఉరుములు మెరుపులు వచ్చాయి అనుకోండి, ఏమో ఈ ఉరుములు మన ఇంటి మీద పడతాయేమో, చచ్చిపోతామేమో. ఎంత అనుమానం అంటే, అనుమానం ఉన్న వాళ్ళకి, భయం ఉన్న వాళ్ళకి చావు భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చచ్చిపోతామేమో చచ్చిపోతామేమో అని. కానీ ఇలాంటి వాళ్ళకి సాధన నేర్పించి చావంటే ఏంటో తెలియపరుస్తే, ఆ చావు గురించి అవగాహన చేస్తే ఉన్న అనుమానాలన్నీ గమనిపోతాయి. పెద్ద భయం అదే. శరీరం నేననుకుంటే అనుమానం, చావు భయం ఉంటే భయం. ఇవన్నీ చిన్న చిన్న దోషాలు. మనకి మనకి చిన్నప్పుడు అవన్నీ ఉండొచ్చు. చావు భయం ఉండొచ్చు, శరీరం నేను అనుకున్నాను కదా, ఇది ఏమైపోతుందో అని. అలాగే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మన భయపెట్టినప్పుడు, ప్రతి విషయాన్ని భయపెట్టినప్పుడు భయము ఉండొచ్చు. కానీ ఈ సాధనలోకి వచ్చాక ఇంకా భయపడుతున్నాము అంటే, నేను ఆత్మని అనే స్థితిలో లేను అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మస్థితిలో ఉన్నవాడికి నేను ఆత్మనే కాని కాదు కదా. ఇప్పుడు సరే, మనం తప్పు చేసాం, మన భర్తకో తండ్రికో తెలిసింది, తిడతారు, ఒకసారి తిడతారు, దాన్ని మనం లోనకి తీసుకుంటే అదే భయంతో ఉంటాం. కానీ ధ్యానం చేసేవాడికి సొల్యూషన్ కూడా తెలుస్తుందండి. తప్పు చేసినా వెంటనే సరిదిద్దుకునే సొల్యూషన్ ఉంటుంది, తప్పును ఒప్పుకునే ధైర్యం కూడా ఉంటుంది. నా వల్ల పొరపాటు జరిగింది, అంతేకాని అది మనసులో పెట్టుకుని ఎక్కడ తెలిసిపోతూ అని భయపడకలతో అనుమాన పడకలేదు. అలాగే ధ్యానం చేసేవాడికి ప్రతిదీ చెడ్డగా ఊహించుకునే అనుమానం ఉండకుండా, ప్రతి దాంట్లోని మంచిని చూసే అలవాటు పెంచుకుంటే మనం అనుమానం అనే గుణాన్ని పక్కకు పెట్టచ్చు. నీకు వర్తమానంలో కనిపించే నిజాన్ని తీసుకో. ఎందుకు వర్తమానంలో గురువులు జీవించమంటారు? ఒక వర్తమానంలో వాడు మంచి చేసిన వెంటనే మంచిని స్వీకరించడం అనేసి, వీడు నాకు మంచి ఎందుకు చేశాడు అథవా వీడికి ఏం లాభం, ఇలాంటి అనుమానాలన్నీ పెట్టుకుంటే మంచిని ఎప్పుడూ మనం స్వీకరించలేము. ఆ మంచిని స్వీకరించినప్పుడు నీలో అనుమానాలు ఉండవు, అవి వృత్తులుగాను మారవు, నీ ధ్యానంలో నీకు ఇబ్బంది కలిగించదు. ఇప్పుడు గురువులు చెప్తున్నారు, బుద్ధుడు చెప్పాడు, ఎదుటి వాళ్ళు మంచిని స్వీకరించు, వర్తమానంలో జీవించు, గతంలోకి వెళ్ళకు, భవిష్యత్తు గురించి ఆలోచించకు. గతంలోకి వెళ్ళావా, ద్వేషం రాగం అన్నీ వచ్చేస్తాయి. మరి అప్పుడు ఆ ద్వేషం పెంచి పోషించినప్పుడు అదే వ్యక్తి నీ విషయంలో మంచిగా ఉంటే మరి నీకు అనుమానమే మిగులుతుంది. నువ్వు అనుమానించకూడదు అంటే వర్తమానంలో ఖచ్చితంగా జీవించగలగాలి, వర్తమానాన్నే స్వీకరించగలగాలి. మరి అప్పుడు నీలో అనుమానం అనే గుణం పోతుంది, ద్వేషం అనే గుణం పోతుంది, భయం అనే గుణం పోతుంది. ఇక భయం ఎట్లా వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెట్టిన భయం వల్ల, డిసిప్లిన్ డిసిప్లిన్ అనుకుంటూ పిల్లల్ని భయంలో పెట్టారు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చాక గురువు వల్ల తెలిసింది, నేను శరీరం కాదు, మనసును కాదు, ఆత్మని అనే తప్పటి నుంచి నువ్వు వికసించడం మొదలు పెడతావు, ఎదగడం మొదలు పెడతావు. మనోస్థితిలో ఉంటే భయం, ఆత్మస్థితిలో ఉంటే ధైర్యం. అది క్రమశిక్షణ పెట్టడం, భయాన్ని పెంచకూడదండి. అందుకే మొదటే చెప్పాను, భయాన్ని పెంచిన తల్లిదండ్రులు పిల్లలకి నరాల బలహీనత అనే జబ్బుని వచ్చడానికి అవకాశం ఉండేటట్టు ప్రయత్నిస్తారు. ఆ నరాల బలహీనత వల్లే వాళ్ళు చేయాల్సిన పనులు సమర్థత ఉండి కూడా అసమర్థులుగా పెరుగుతున్నారు. సమర్థత అంటే నీలోని ఆత్మ ఉంది, ఆళ్ళలోని ఆత్మ ఉంది, అందరిలోని ఆత్మ ఉంది. ఆ మనసు నేను చెయ్యగలను అనే ధైర్యం పోయి, నా వల్ల ఏది కాదు అనే ఒక అసమర్థతలో జీవిస్తారు వాళ్ళు.
వాళ్ళలో అంతులేని వెలితి ఉంటుంది. ఆ వెలితి ఆలోచన ఏమవుతుంది అంటే చిత్తంలో వృత్తిగా మారుతుంది. ఒకసారి చిత్తవృత్తులు రావండి. ఆ చిత్తవృత్తులు ఏమవుతుంది, చిన్నతనం నుంచి పెరిగిన వాతావరణమే చిత్తవృత్తులుగా మారుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఎప్పుడూ జ్ఞానులు కావాలి అని పత్రిగారు కోరుకునేవారు. తల్లిదండ్రులు జ్ఞానులైతే పిల్లలకి చక్కని జ్ఞానవంతంగా పెంచుతారు. దేనికి భయపడాలి, దేనికి భయం అనేదే ఉండకూడదు. పెద్దల మీద గౌరవం ఉండాలి కానీ పెద్దల మీద భయం ఉండకూడదు. సార్ పదే పదే చెప్పేవారు, పిల్లలకి స్వేచ్ఛనివ్వండి, వాళ్ళు భావితరాల్లో ముందు ముందు గొప్ప పనులు చేయగలుగుతారు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి అనేవారు. స్వేచ్ఛనివ్వని తల్లిదండ్రులు, భయపెట్టే తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఒక అనుమానాస్పదంగా పెంచి వాళ్ళ చిత్తవృత్తులు ఎన్నిటికీ అనుమానించడమే. చేస్తే ఏమవుతుందో, చెయ్యకపోతే ఏమవుతుందో అని ఇలాంటి అనుమానంలో పిల్లలు పెరగకూడదు అని సార్ పదే పదే చెప్తూ ఉండేవారు. అందుకే అనుమాన ప్రమాణం అంటే మనం ప్రతి విషయాన్ని అనుమానిస్తుండడం వల్ల, అదే విషయాల్ని ఆలోచించడం వల్ల మనకేమైంది, అది చిత్తంలో వృత్తిగా మారింది. ఆ చిత్తంలో వృత్తిగా మారినప్పుడు ధ్యానంలో కూడా అవే వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ప్రత్యక్షంలో ఇంద్రియాల ద్వారా వచ్చినవి, మరి అనుమానంలో మనసుకున్న భయాల వల్ల, మనసుకున్న ద్వేషం వల్ల, ఆ మనసుకున్న దుఃఖం వల్ల, కోపం వల్ల ఈ అనుమానం మరింత 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 పెంచుకుంటూ ఎవరిని కూడా స్నేహితుడిగా స్వీకరించం. స్వీకరించినా వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే క్షమించం. వీడి స్వార్థం కోసం వచ్చాడనే అనుమానంతో మనం జీవితం అంతా కూడా ప్రతి వాళ్ళని అనుమానిస్తూ బతికేస్తాం. అలా బతకడం వల్ల మన చిత్తంలో అది వృత్తిగా ఏర్పడి మనని ధ్యానంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన చుట్టూ ప్రపంచం అంతా మంచి చెడ్డ రెండూ ఉంటాయి. బుద్ధుడు ఏం చెప్పాడు, మంచిని స్వీకరించు, చెడ్డ నీకు అవసరమే లేదు. మంచిని స్వీకరించగా మనం మంచి వాళ్ళగా మారుతాం. ఆ చెడుని చూడటం అలవాటైనప్పుడు మనం చెడ్డవాడిగా మిగిలిపోతాం. అందుకే ఎవ్వరిని అనుమానించొద్దు. నీ వర్తమానంలో నీ కళ్ళకు కనబడే ప్రతి మంచిని స్వీకరిస్తే ఈ అనుమానం అనేది పోతే సాధనలో మనకి అది ఇబ్బంది కాదు. ఇబ్బంది కాకుండానే ఉంటుంది. సాధనలో ఇది కూడా ఒక అడ్డే. ఎందుకు అంటే అనుమానం పెంచాం, అది చిత్తంలో వృత్తిగా ఉంది. ఆ వృత్తిగా ఉండే సాధనలో ఇబ్బంది పెడుతుంది. మంచిని స్వీకరించడం అలవాటైతే, వర్తమానంలో జీవించడం అలవాటైతే, గతంలో మనం ఎంత భయం పెంచుకున్నా, ఎంత కోపం పెంచుకున్నా, ఎంత దుఃఖం పెంచుకున్నా మనకి ఎవ్వరి మీద అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మనము ఆ అనుమానాన్ని తీసేస్తాం. అందుకే గురువులు మనకి ఎలా బతకాలి, ఎలా జీవించాలి అన్నది మనకు నేర్పుతారు. గతాన్ని బట్టి వర్తమానం ఉంటుంది. అంటే గతంలో భయపెట్టిన తల్లిదండ్రులకి ఈ రోజు పిల్లలు ధైర్యంగా ఏ పని చేయలేరు. చేస్తే ఎవరేమంటారో అని అనుమానం, చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదో అని అనుమానం. ఇన్ని అనుమానాలతో వాళ్ళు బతికి తర్వాత వాళ్ళు అయ్యో చేస్తే బాగుండేది, అనవసరంగా నేను చేయలేదే అనే ముందు అనుమానంతో ఆపుతాడు. ఇవన్నీ మళ్ళా ఎంకరేజ్మెంట్ లేనప్పుడు డిస్కరేజ్ అవుతారు. మనకి కొత్తగా సాధనలోకి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఈ అలవాటే వృత్తిగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అప్పుడు ఎందుకు ధైర్యంగా లేను, ఉండి ఉంటే బాగుండేది కదా, ఎందుకు లేనని నువ్వు పదే పదే అనుమానం పెంచుకోకుండా సరే గతం అయిపోయింది, వర్తమానంలో నాకున్న ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకుంటానని ధైర్యం వచ్చినప్పుడు ఏ పని చెయ్యాలన్నా అనుమానం లేకుండా ముందు చేయగలుగుతాం. అందుకే చిన్నప్పటి నుంచి మనము పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. జ్ఞానం చేస్తూ ఉంటే వస్తుంది అవన్నీ. కానీ అనుమాన ప్రమాణం అంటే అనుమానం ఎందుకు వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, ఇవన్నీ కారణాలు అవుతాయి.
అవి పదే పదే ఆలోచించి వృత్తిగా మార్చుకున్నాం. అందుకే పతంజలి ఏ ఏ తప్పులు మనకి ఎక్కడెక్కడ జరిగాయో తెలియచేస్తూ అవి ఎలా నివారించుకోవాలో తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.